చరిత్రను తిరగరాయాలి కలెక్టర్లకు చంద్రబాబు దిశానిర్దేశం. తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యులు కండి ఎన్ఆర్ఐలకు రేవంత్ పిలుపు. కాసేపట్లో కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్పై తీర్పు ఉత్కంఠంగా ఎదురుచూస్తున్న ఆప్ నేతలు. కవిత బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ, సిబిఐ కేసులో విచారణ ఎల్లుండికి వాయిదా. ఢిల్లీ పర్యటనలో కేటీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డి. రేపు త్రీహార్ జైల్లో కవితతో బీఆర్ఎస్ నేతల ములాఖాత్. పెద్దిరెడ్డి అవినీతి అక్రమాలపై క్షేత్రస్థాయి పర్యటన, ప్రజలతో మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి బృందం ముఖాముఖి. పెద్దిరెడ్డిపై ఏపీ హైకోర్టులో రామచంద్ర యాదవ్ పిటిషన్, విచారణను ఈ నెల 8కి వాయిదా వేసిన ధర్మాసనం. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై టీఎస్ హైకోర్టులో విచారణ, కాంగ్రెస్ లో చేరిన నేతలపై వేటుకు బీఆర్ఎస్ నేతల పట్టు. నిండు కుండల ప్రాజెక్టులు, నాగార్జున సాగర్ గేట్లు ఎత్తివేత. కొత్తగూడెం పవర్ ప్లాంట్లో కూలింగ్ టవర్లు కూల్చివేత, 8ంటిని ఒకేసారి కూల్చివేసిన జెన్కో అధికారులు. రంగారెడ్డి జిల్లాలో బాలుడి మిస్సింగ్ కలకలం, ప్రత్యేక బృందాలతో పోలీసుల గాలింపు. వైనాడులో కొనసాగుతున్న సహాయక చర్యలు, తవ్వే కొద్దీ బయటపడుతున్న మృతదేహాలు. వర్ణుడి ప్రకోపానికి ఉత్తరాది విలువెల, వరదలతో జనజీవన అస్తవ్యస్తం. భారీ నష్టాల్లో నిఫ్టీ, సెన్సెక్స్ 17 లక్షల కోట్లు హాంఫర్ట్. బ్యాడ్మింటన్ సింగిల్స్ లో కాంసం పోరు, మలేషియా షట్లర్ తో లక్ష్య సేన్ డి. వైభవంగా శ్రావణ మాసం వేడుకలు ప్రారంభం, తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలకు భక్తుల క్యూ.